హాయ్ గుడ్ మార్నింగ్ లక్ష్మి. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నా. టిఫిన్ అయితే ఉప్మా చేసిన, తినేసినాం అందరము. మాకు అన్ని స్కూల్కి వెళ్ళిండు. ఇక నిన్నైతే రూమ్ క్లీన్ చేసుకుని వచ్చినాం కదా, కొత్త రూము. ఇక దేవుళ్ళని తీసుకుపోయి ఈరోజు దీపం ముట్టిద్దామని అన్ని ఫొటోస్ అయితే తీసి అన్నీ క్లీన్ చేసేసుకున్నాం. దేవుని సామాన్ కూడా అన్ని కడిగేసి ఇంట్లో అయితే పెట్టేసుకున్నాం. దేవుని కూడా అన్ని తుడిచేసిన. ఆల్రెడీ రూమ్కి వెళ్ళి అయితే తడబట్ట పెట్టి వచ్చేసిన మార్నింగ్. ఇప్పుడైతే ఇక ఫోటో తీసుకెళ్దామని అయితే ఇక అన్నీ రెడీ పెట్టేసిన. ఇప్పుడైతే ఇక రూమ్కి వెళ్ళి దేవునికి దీపారాధన అయితే చేస్తా. నేను ఏ రూమ్ కాల్ చేసినా కూడా ఫస్ట్ రూమ్ క్లీన్ చేసుకొని ఫస్ట్ దేవుళ్ళనే తీసుకుపోతా. తర్వాత ఇక షిఫ్ట్ అయినాక పాలు వంగిస్తా. అక్కడ ఇక దేవునికి దీపారాధన చేసేసుకొని కొద్దిసేపు కూర్చుండి అయితే వస్తాము. ఇక తర్వాత కొన్ని సామాన్ అయితే చదివేసుకుంటాము. ఇక వెళ్దాం. ఇక ఇప్పుడే దీపారాధన చేసిన కదా, ఒక అర్ధగంట అయితే కూర్చుని ఇక బాత్రూమ్కి అయితే వెళ్తాము. రేపన్నా ఎల్లుండన్నా అయితే ఇక మొత్తం సామాన్ షిఫ్ట్ చేసేస్తాం. ఇక్కడికి రాగానే వాకిలు అయితే కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నా. ఇట్లా దేవుళ్ళు అయితే ఇల్లు పెట్టుకున్నాం. ఫొటోస్ కొన్ని ఇంకా 3 ఫొటోస్ అయితే పట్టలేవు. లక్ష్మీదేవి తల్లిది, నారాయణుడిది, వెంకటేశ్వరది అయితే అవి కొంచెం పెద్దగా ఉన్నాయి. సెల్ఫ్ కొంచెం మేరుకుంటే మంచిగా పడుతుండే. అవి అయితే ఇక పట్టలేదు. ఇక చిన్న ఫోటోలే పెట్టేసిన. అన్ని దేవుళ్ళు ఉన్నది ఒకటి పెట్టిన, భవానీ మాతది, గణపతికి పెట్టిన. ఇట్లయితే ఇక పెట్టేసుకున్న దేవుళ్ళని అట్లా. ఇక సామాన్ తెచ్చినాక అయితే ఇవన్నీ నీట్గా మంచిగా చదువుకోవాలి. మొత్తం ఖాళీ. సామాన్ తెచ్చినాకైతే మంచిగా నీట్గా చదివేసుకుంటాం. ఇక రూమ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అయితే హోమ్ టూర్ అయితే చేస్తా. అన్నీ నీట్గా చదువుకొని. కాకపోతే ఇక్కడ సజ్జలు ఉన్నాయి. సజ్జల మీద సామాన్ వెళ్ళిపోతుంది. కొత్త రూమ్ దగ్గర దీపారాధన చేసి అయితే వచ్చినాము. ఇక వచ్చేసరికి కన్నీ అయితే వచ్చేసిండు. ఇక హోంవర్క్ చేసుకుంటుండు. తిన్నావు కన్నీ? నువ్వు సరే హోంవర్క్ చేసుకో. ఇక లక్ష్మికి ఆకలి అవుతుందని తింటుంది. నేనైతే తినేసిన. ఏం కర్రీ తింటున్నావు? పప్పుచారు ఇంకా మామిడికాయ తప్పు. ఓకే. ఎట్లా రూమ్ నచ్చిందా నీకు? నచ్చలేదా? ఏదో తప్పదు కాబట్టి వెళ్తున్నాము. చూడాలి, ఇంకా వేరే రూమ్లో ఏమైనా చెప్తే తింటాలి. యాక్చువల్గా మేము ఉంటున్న ఈ రూమ్లోకి అయితే ఓనర్స్ వస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఖాళీ చేస్తున్నాం. ఇంకోటి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అయినా రూమ్ బాగుందని అడ్జస్ట్ చేసుకుంటుంటే ఇక వాళ్ళైతే ఇక్కడికి వస్తామంటున్నారు. సరే అని
వేరే రూమ్ అయితే చూసుకున్నాము. రెంట్ తక్కువ ఉందని చూసాం మేము కొత్త రూమ్, కానీ ఎందుకో లక్ష్మికి నచ్చలేదంట. అందులోకైతే షిఫ్ట్ అవుతాము. అందులో అయితే దేవుళ్ళు మొత్తం పట్టలేదు, అదొకటి బాగా అనిపిస్తుంది. చూద్దాం కదా, అందులో పోయినాక ఇది నచ్చకపోతే మళ్ళీ వేరే రూమ్ నీకు ఎక్కువ దేవుళ్ళు ఏం పెట్టగాని ఇక ఉన్న 2-3 వేరే రూమ్స్ ఉండే చాలా ఉండే, కానీ రెంట్లు ఎక్కువ ఉన్నాయని ఈ తక్కువ ఉన్న రూమ్ సెలెక్ట్ చేసాను అనమాట. వాటర్ ప్రాబ్లం అయితే లేదు, కానీ మాకు సామాన్ ఎక్కువైంది, రూమ్ చిన్నగా అయిపోయింది. ఉన్నాయి దేవుని ఫోటోలు కొన్ని కూడా పట్టకపోతే జర బాగా అనిపించిన. చూద్దామంటున్నాను కదా, అందులో పోయినాక నీకు నచ్చకపోతే వేరే రూమ్ చూద్దాం. అప్పటికైతే ఓపిక అవుట్ పట్టాలి మరి తక్కువ. రెంట్లు ఎక్కువనే ఫ్రెండ్స్. ఇప్పుడు 1 BHK మేమున్న ఏరియాలో 11,000, 12,000, 10,000 అబ్బోనే ఉన్నాయి, కానీ బిలో లేవు. వాటర్ తీసుకుంటే అందుకని చెప్పేసి తక్కువ రూమ్ సెలెక్ట్ చేద్దామని తక్కువ రూమ్ అయితే వస్తాయి. తీసుకున్నాం. ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. మాకు ఇదివరకు కూడా ఒక రూమ్ అట్లనే అయింది. తర్వాత ఇంకా ఈ రూమ్ దొరికింది. ఈ రూమ్లోకి వచ్చి 1 year అవుతుంది, 1.5 year 1.5 year అవుతుంది. అంతకుముందు రూమ్ కూడా అంతే, ఒక నెలనే ఉన్నాం. మళ్ళీ 2 నెలల అడ్వాన్స్ కట్టినాము. 1 నెల అయితే ఉత్త నిడిచిపెట్టి రూమ్ దొరికిందని వచ్చేసినాం. ఇప్పుడు ఆ రూమ్లోకి అయినాక చూడాలి, నచ్చితే ఉంటాము, లేకపోతే కాల్ చేస్తాం. చేంజ్ చేస్తాం. సరే తిను మరి. స్నాక్స్ ఏం తెమ్మంటావు? ఏమంటావురా? మా మిల్క్ ఉంటేనేమో మంచిగా ఏదో ఒకటి అడుగుతుండే, మా మిల్క్ ఉంటే ఏదో ఒకటి చెప్తుండే. ఇక్కడ రూమ్ టెన్షన్ ఒకటి, మా మిల్క్ హాస్టల్ పోయిందని బాధ, అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటేసారి వచ్చినాయి. అట్లా కొన్ని సిచ్యువేషన్ అట్లా ఉంటాయి. ఏం చేస్తాం, ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. భయపడద్దు. ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆయన అయితే ఇక కొత్త మామిడి పండ్లు తెచ్చిండు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. 8కి అట్లా డిన్నర్ అయితే చేసేసినాం. సూపర్. ఏమున్నాయా? ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే అంతే. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.